ఎడమవైపు కనిపిస్తున్న ఈ మహిళ ఐఏఎస్ ఆఫీసర్. పేరు కీర్తి జల్లి. కార్లు గ్రామాల్లోకి వెళ్లలేవు అని డ్రైవర్ చెప్పాడు. కాలున్నాయి కదా, నడిచి వెళ్తాను అని గ్రామంలోకి దిగింది. చీరలు కొంచెం పైకెత్తి బురదతో నిండిపోయిన రోడ్లపై చెప్పులు లేకుండా నడవటం చూసిన ఊరి జనాలందరూ షాక్ అయిపోయారు. చూస్తే సామాన్య మహిళలా ఉంది. ఐఏఎస్ తనిఖీ చేయడానికి వస్తున్నారు అని ప్రోటోకాల్ వల్ల సదరు మండల అధికారులు కూడా వెనకే వచ్చేశారు. కొంచెం దూరం నడవగా కీర్తికి ఓ మహిళ కనిపించడంతో ఆమె దగ్గరికెళ్లి, అమ్మా, నేను సదరు ఆఫీసర్, మీ కష్టాలు తీర్చడానికే వచ్చాను అని చెప్పడంతో ఆ మహిళకు ఏం అర్థం కాలేదు. ఆఫీసర్లంటే ఇస్త్రీ చేసిన బట్టలు, ఖరీదైన ఆభరణాలు ఉంటాయి. కానీ ఈమె ఇలా బురదలో నడిచొచ్చి ఆఫీసర్ అంటుందేంటి అని నమ్మలేదు. కానీ సదరు మండల రెవెన్యూ ఆఫీసర్ వచ్చి కీర్తి ఎవరో చెప్పడంతో షాక్ అయిపోయింది ఆ మహిళ. క్షమించండమ్మా, మా బతుకులు ఈ బురదలోనే పోతాయేమో అనుకున్నా. మీరు వచ్చి ఇంత పెద్ద మేడం అనేసరికి నమ్మలేకపోయాను అని ఆ మహిళ ఊరు మొత్తం తిరిగి చూపించి వాళ్ళు పడుతున్న కష్టాలన్నీ చెప్పుకుంది.